వరంగల్లోని 1000 స్తంభాల గుడి 1162లో కాకతీయుల రాజు రుద్రదేవుడు నిర్మించిన ఈ ఆలయం, ఇది కేవలం ఒక గుడి కాదు. ఇది ఆర్కిటెక్చర్, ఆస్ట్రోనామీ, సౌండ్ సైన్స్, జియోమెట్రీ అన్నీ కలిపిన ఒక బ్రతికున్న అద్భుతం. మొదట ఈ గుడి భూకంపాలను ఎలా తట్టుకుందో చూద్దాం. ఈ ఆలయ పునాదిలో సన్నటి ఇసుక, చున్నం, బొగ్గుపొడి, రాయిపొడి కలిపి నింపారు. ఇది ఒక షాక్ అబ్జార్బర్లా పనిచేసి, భూకంపం వచ్చినా ఎనర్జీని అబ్జార్బ్ చేసి స్లోలీ రిలీజ్ చేస్తుంది. 800 సంవత్సరాల క్రితమే వాళ్ళు అర్త్‌క్వేక్ రెసిస్టెంట్ టెక్నాలజీ వాడారు. కానీ అసలు షాక్ ఇంకా ఉంది. ఈ ఆలయంలోని పిల్లర్స్ ఇండిపెండెంట్ కాదు. అవి ఇంటర్లాకింగ్ సిస్టంలో ఉన్నాయి. అందుకే బ్రిటిష్ ఇంజినీర్లు ఒక స్తంభం కదిలించగానే మొత్తం గుడి వణికింది. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఇది సింపుల్ కన్‌స్ట్రక్షన్ కాదు. ఇది మనకు తెలియని ఒక అడ్వాన్స్డ్ సిస్టమ్. ఇంకా ఒక మిస్టరీ. కొన్ని స్తంభాలు అద్దాల్లా మెరుస్తాయి. మెషీన్ లేకుండా మంత్స్ పాటు రబ్బింగ్ చేసి మిర్రర్ ఫినిష్ ఇచ్చారు. ఇది ఎలా పాజిబుల్ అనిపించడం లేదా? మరింత ఆశ్చర్యకరమైన విషయం, కొన్ని స్తంభాలు లోపల హాలో స్ట్రక్చర్‌తో ఉంటాయి. తాకితే మ్యూజికల్ సౌండ్ వస్తుంది. 800 సంవత్సరాల క్రితం వాళ్ళు సౌండ్ ఫిజిక్స్ అర్థం చేసుకున్నారు. ఇంకా ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్. ఈ ఆలయం సన్‌రైజ్ సమయంలో సూర్యకిరణాలు డైరెక్ట్‌గా శివలింగం మీద పడేలా డిజైన్ చేశారు. ఇది చెయ్యాలంటే అర్త్ టిల్ట్, యాంగిల్, సీజన్స్ అన్నీ క్యాల్కులేట్ చెయ్యాలి. అంటే వాళ్ళకి ఆస్ట్రోనామీ నాలెడ్జుంది. ఇక్కడి నంది విగ్రహం కూడా ప్రత్యేకమే. సాధారణంగా నంది శివుణ్ణి చూస్తుంది. కానీ ఇక్కడ 90 డిగ్రీల కోణంలో ఉంది. ఎందుకంటే ఇది శివుడు, విష్ణువు, సూర్యుడు ముగ్గుర్ని కాపాడుతున్నట్లు డిజైన్ చేశారు. ఇంకా లోకల్ కథనం ప్రకారం ఈ ఆలయం నుంచి వరంగల్ కోట వరకు అండర్‌గ్రౌండ్ టనల్సున్నాయి. యుద్ధ సమయంలో రాజులు ఎస్కేప్ అవటానికి ఈ వాడేవారు. ఈ ఆలయం స్టార్ షేప్‌లో ఉంటుంది. దీంతో వెయిట్ ఈవెన్‌లీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. మరి అసలు 1000 స్తంభాలు అంటే ఒక్కచోట 1000 ఉండవు. కానీ మొత్తం కాంప్లెక్స్‌లో కలిపితే 1000 దాటుతాయి. అయినా కూడా ఎక్కడ నిలబడ్డా మెయిన్ డెయిటీ కనిపిస్తుంది. ఇది వాళ్ళ ప్లానింగ్ జీనియస్. ఇంకా కొన్ని పిల్లర్స్ లేత్ మెషిన్ లాగా పెర్ఫెక్ట్ రౌండ్‌గా ఉంటాయి. ఆ కాలంలో మెషిన్స్ లేకుండా ఇలా ఎలా చేశారు? ఈ ఆలయంలో న్యాచురల్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఏసీ లేకుండా లోపల చల్లగా ఉంటుంది. ఇన్ని దాడులు, కాలమార్పులు వచ్చినా 800 సంవత్సరాల తర్వాత కూడా ఈ ఆలయం నిలబడి ఉంది. ఇవాళ మనం అడ్వాన్స్ టెక్నాలజీ అంటున్న చాలా విషయాలు మన పూర్వీకులు అప్పుడే వాడారు. కానీ అసలు ప్రశ్న ఇంకా ఉంది. వాళ్ళు ఈ జ్ఞానం ఎక్కడ్నుంచి పొందారు? మీకు ఏమనిపిస్తుంది? కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రహస్యాల కోసం హనీ నెస్ట్‌ని సబ్స్క్రైబ్ చేయండి.